ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారిక? అసలు చేయనండి, వీళ్ళు ఎవరికి చేయండి బ్యాచ్లో కాదు. అది ఓకే కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న. చెల్లి ఏదోలా అయిపోతుందిలే, నీ గురించి నాకు భయం. నాకు పెళ్ళొద్దు నాన్న, నీ ఆస్తికి వారసుంది నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, ఈ నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్, సారీ ప్రసాద్. ఓకే, ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారిక? లవర్ అయ్యండి. మీరు లవర్ అయి ఉంది, అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, అటు చూడండి రాఘునీరు ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా, నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కని చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, మిమ్మల్ని పట్టించుకోదు, టైం బొక్క. మీరు లవర్ నిహారిక, ఇంకా చదువుకోసాడు కదా బామ్మది ఇక్కడ, కాబట్టి మీరు చేసుకోరు. చేసుకోను. ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ అ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తాను? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, అప్పుడు మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా, బాబు గారు మీకు డ్రమ్మే, ఒక్కరే డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, డ్రమ్. అంటే చాలా బాధపడతానండి వాళ్ళిద్దరు ఎక్స్లవర్లు అయితే. వెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగవా ఇక్కడ? నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16 థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటి? ఓ మా వంశం చుట్టుకులం, చుట్టుకులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. జీవన్ కూడా చుట్టుకులేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్, ఇక్కడ నేనేంటి? నువ్వు సారీ ఫర్ అ చేంజ్, నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారు విష్ణు గారు అంటే ఏంటి? నిహారికకి చెప్పండి. నాది ఏంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులు అంటారు. బామద్దులు అయితే మనం అమృత వైన్స్కి వెళ్ళిపోతాం బాబా. మనకి ఇవన్నీ వేస్ట్. పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి, వైన్స్కి వెళ్ళిపోతాం. ఆ 2 years స్పీడ్ లో మీరు డైలాగులు చెప్తారు కదా, ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చిన మనకి ఇవన్నీ? అదే 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 చేస్తాం. మీరిద్దరు, మీకు ఒకటి అర్థం అవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకుని జీవనం శుభ్రపడి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక. యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమెవర్ యూ వాంట్. కంగ్రాచులేషన్స్. ఓకే, ఫైనలీ విష్ణు గారు ఒకసారి ఆ సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్? ఆ సాంగ్ లాంచ్? ఆ సాంగ్ కాదు, అదొక సాంగ్ ఉంది, ఉన్నాడు చెప్తా. ఏం సాంగ్ అది? తెల్లకోడి నల్లకోడి సాంగ్. తెల్లకోడి నల్లకోడి సాంగ్.